వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు 17లో 14 స్థానాలు గెలిచే అవకాశం ఉందా? ఎందుకు 14 స్థానాలు చెప్తున్నారు? 17 స్థానాల్లో 17 స్థానాలు ఎందుకు గెలుస్తామని చెప్పలేకపోతున్నారు? 14 స్థానాలు ఎందుకు అంటున్నారు? సరైన అభ్యర్థులు నిలపలేకపోయారా? లేకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు వివరించడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందా? నిజంగా చెప్పాలి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించడంలో విఫలమైందని చెప్పొచ్చు. లేదు అని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జరుగుతున్న పరిణామ క్రమాలు చూస్తూ ఉంటే ప్రజల్లో 4 నెలలు ఆశించినంత సాటిస్ఫాక్షన్ అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకు అంటే కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, అధికారుల మీద ఉన్న ఆరోపణలు, అదే అధికారులను ఇదే ప్రభుత్వంలో కంటిన్యూ చేయడము, అలాగే గత ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించిన నిరుద్యోగులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టు లేదు, వాళ్ళు బాహటంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, తన మౌనం అధికారులను మార్చకపోవడానికి తన మైండ్లో వేరే ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు, లేదా తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత వాటిపైన చర్య తీసుకునే అవకాశం ఉండొచ్చు. అది ఎవరికి తెలియదు. లేదు అని అంటే ఎంపీ ఎలక్షన్స్ వరకు వేచి చూసే దూరంలో ఉన్నారేమో తెలియదు. కాకపోతే ఏంటంటే తెలంగాణలో నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వన్ సైడ్గా ఓట్లు వేయడం వల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడో ఒక దగ్గర నమ్మకం ఉంది. దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడంలో విఫలం అవుతున్నారని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే బీసీలకు తక్కువ సీట్లు ఇవ్వడము, ఆల్మోస్ట్ ఇచ్చిన దానిలలో మ్యాక్సిమం సీట్లని ఓసీలకు ఇవ్వడము, దానివల్ల కొంచెం వ్యతిరేకత ఉంది ప్రజల్లో కానీ పార్టీలో కానీ వ్యతిరేకత ఉంది. సో కొంతమంది ప్రచారం చేస్తున్నారు, బీసీలకు సీట్ లేకుండా మొత్తం ఓసీలకే ఇచ్చేసుకొని మొత్తం ఓసీలేనా, ఆ పార్టీ కోసం మిగతా బీసీలు పనిచేయలేదని ఇట్లాంటి నినాదాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు గత ఎన్నికల్లో. సో ఈసారి కూడా మ్యాక్సిమం సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్కు పోకుండా ప్రజలకు వాళ్ళు చెప్పాల్సిందేదో ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒకవేళ ప్రజలకు చెప్పగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇకపోతే బీజేపీ, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గత 10 సంవత్సరాల నుండి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళు అయోధ్యలో రామాలయం కట్టడం అనేది బీజేపీ పార్టీకి ఒక ప్లస్ అనే చెప్పొచ్చు. దేశం మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశం మొత్తంలో రామాలయం కట్టడం అనేది బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ 8 సీట్లు గెలవడంతో వాళ్ళ లోపల చాలా జోష్ మీద ఉంది బీజేపీ పార్టీ. చాలా ఉత్సాహం ఉరకలేస్తుంది బీజేపీ పార్టీలో. ఖచ్చితంగా వాళ్ళు గత ఎన్నికల్లో గెలిచిన 4 సీట్లతో పాటు అదనంగా ఇంకొక 4-5 సీట్లు గెలవాలని దాంట్లో ఉన్నారు. సో బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే వాళ్ళు 4+ ఆల్మోస్ట్ 10 వరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి అమిత్ షా జాతీయ నాయకత్వం వస్తూ పోతూ ఉంది. వాళ్ళు బేసిక్గా తెలంగాణ మీద బాగా ఫోకస్ చేశారు. బీజేపీ పార్టీ యాక్చువల్గా చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో బాగా వీక్గా ఉంది. సో దానికోసం అంటే వాళ్ళు అనుకుంటున్న 400 మార్క్స్ దాటాలి అని అనుకుంటే, 400 మార్క్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు సౌత్ ఇండియాలో ఖచ్చితంగా గెలిచి తీరాలి. కానీ సిచ్యువేషన్ చూస్తే 400 సీట్లు వాళ్ళు నిలబడమే 400 సీట్స్లో నిలబడట్లేదు కాబట్టి 400 సీట్లు గెలిచే ఛాన్సెస్ లేదు. కాకపోతే ఏంటి అని అంటే అయోధ్యలో రామాలయం కట్టడం అనేది పబ్లిక్ లోపల ఒక పాజిటివిటీని క్రియేట్ చేయగలిగారు. సో దాన్ని బేస్ చేసుకొని బీజేపీ ఖచ్చితంగా మేము గెలుస్తామని ధీమాతో ఉంది. చూడాలి రాబోయే ఎన్నికల్లో నిజంగా బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన 4 స్థానాలతో పాటు ఎక్స్ట్రాగా గెలుస్తుందా, లేకపోతే ఆ 4 స్థానాలకే పరిమితం అవుతుందా, లేదా ఉన్న 4 స్థానాలు పోగొట్టుకుంటుందనేది తెలియదు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏంటి అని అంటే కనీసం ఒక 2-3 స్థానాలన్నా గెలిచి పరువు నిలుపుకోవాలన్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఏకచక్రాధిపత్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ
ఇప్పుడు ఏంటంటే కనీసం 2, 3 సీట్లు గెలిచింటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. అట్‌లీస్ట్ ఒక 3 సీట్లు గెలిచినా కూడా సెంట్రల్‌లో ఏదైనా అవకాశం ఉంటే చక్రం తిప్పొచ్చనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్‌కు 1, 2 సీట్లకు మించి వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. చూడాలి. ప్రజలు ఇప్పుడు గత 4 నెలల్లో ప్రజల అభిప్రాయం మారిపోయి ఉండొచ్చు. ప్రజల ఆలోచన తీరులో తేడా వచ్చి ఉండొచ్చు. ఆలోచన విధానంలో మార్పు వచ్చుండొచ్చు. సో, ఈ రకంగా ఈ రకంగా ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఏంటి అనంటే బీఆర్ఎస్‌లో తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట మాత్రం ఎవ్వరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రజలు కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతతోటే వన్ సైడ్ ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మళ్ళీ బీఆర్ఎస్‌కు ఇక్కడ అవకాశం వస్తది అనంటే కొంచెం కష్టమే. చెప్పలేము. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓట్లేస్తారో తెలియదు. ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళు ఆలోచించే విధానం మనకు అర్థం కాదు. సో, మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరితో కలుపుకొని పోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్న 14 సీట్లు కూడా గెలవడం అనేది కష్టమైన అంశమే. ప్రజలకు వివరించాలి జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు వస్తున్న కరువు గానీ, లేదంటే చెరువులు ఎండిపోతున్నాయని, నీళ్లు లేవని, పంటలు ఎండిపోతున్నాయని, ఇవన్నీ యాక్చువల్‌గా వాస్తవంగా చెప్పాలి అనంటే గత ప్రభుత్వంలో జరిగినవే ఇవన్నీ. ఇప్పుడు అదేమంటారు మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులు తవ్వినామని చెప్పారు. మరి అదేంటి కేసీఆర్ గతంలో చెప్పేవాడు. చెరువులు చూడండి నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. అరే ప్రభుత్వం పోయి 2 నెలలు అయిపోయింది. అప్పుడే చెరువులు ఎండిపోయాయా? రేవంత్ రెడ్డి వచ్చి తాగేశాడా ఏంటి ఆ చెరువులో ఉన్న వాటర్ అన్ని? లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఎత్తుకుపోయారా? సో, మీరు చెప్పిన మిషన్ కాకతీయలోనే చెరువులు నిండు కుండల్లా ఉన్నాయి అనంటే ఒక్కసారి కరువు వచ్చేస్తానంటే మీరు చెప్తున్న నిండు కుండల్లా ఉన్నాయి మొత్తం ఏం లేకుండా అయిపోయాయి. చెరువులో వాటర్ లేకుండా అయిపోయింది. సో, ఇవన్నీ ప్రజలకు వివరించాలి. యాక్చువల్‌గా ఇవన్నీ ప్రజలకు వివరించాలి. జరుగుతున్న పరిణామ క్రమాలు ప్రజలకు వివరించాలి. కరువు వచ్చినప్పుడు గత సంవత్సరం లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో వర్షాలు పడలేదు. గణనీయంగా తగ్గిపోయింది. నీటి నిల్వలు తగ్గిపోయాయి. సో, ఈ రకంగా ఇట్లాంటి అంశాలున్నాయి. తర్వాత ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్నింటిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విఫలమవుతుందని చెప్పాలి. ప్రజలకు వాళ్ళు చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పలేకపోతుండ్రు. ప్రజలకు కరెక్ట్‌గా కన్విన్స్ చేయలేకపోతుండ్రు. ఎంతసేపున్నా మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఎలక్షన్స్ కంటే ముందు చాలామంది మల్లు భట్టి విక్రమార్క గానీ, రేవంత్ రెడ్డి గానీ ఇంకొకరు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు లేరు. వన్ సైడ్ అయిపోయింది. ఓన్లీ రేవంత్ రెడ్డి మాత్రమే మాట్లాడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు తెలంగాణలో జరుగుతున్న దాన్ని ఖచ్చితంగా వివరించగలిగితే డెఫినెట్‌గా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. దాంట్లో వేరే డౌటే లేదు. ఖజానా లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చేప్పటికి ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళు ఎలా ఖాళీ చేశారు? దేనివల్ల ఖాళీ అయిపోయింది? ఎందుకు ఖాళీ అయిపోయింది? అనేది ప్రజలకు వివరించగలిగితే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు 3 నెలల్లో, 4 నెలల్లో మిరాకిల్ జరగాలి. లేదంటే తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోవాలి. తెలంగాణ ఇంకేదో అయిపోవాలని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, ప్రజలకు తెలుసు. ఇప్పుడే కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్‌కు టైం ఇవ్వాలని ఖచ్చితంగా ప్రజలకు తెలుసు కాబట్టి, మీరు ఖచ్చితంగా జరుగుతున్న పరిణామ క్రమాన్ని ప్రజలకు వివరించగలిగితే డెఫినిట్‌గా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఎలక్షన్స్‌లో కూడా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. మీరు ఎంతసేపున్నా 14 సీట్లు గెలవరు. వై నాట్ 17 సీట్స్? మీరెందుకు 17 సీట్లలో గెలుస్తామన్న ధీమాలో ఎందుకు లేరు? మీరెందుకు హైదరాబాద్‌ను వదిలేస్తున్నారు? కొన్ని సీట్లలో కొంతమంది క్యాండిడేట్‌లను చూస్తే నిజంగా ఇది వాంటెడ్‌లీ కావాలని చేస్తున్నారు అన్నట్లే ఉంది. హైదరాబాద్ స్థానంలో మీరు ఫిరోజ్ ఖాన్‌ని గనుక నిలబెడితే డెఫినిట్‌గా ఎందుకు గెలవడు? ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మీరున్న సిట్యుయేషన్‌లో మీరు ఎంఐఎంకు మీరు సపోర్ట్ చేస్తున్నట్లుంది హైదరాబాద్ స్థానాన్ని. మీరు బీఆర్ఎస్ అందరూ కలిసి ఎంఐఎం అది ఎట్లా అయిపోయిందంటే అది గాడ్ గిఫ్ట్ సీటు, అది పైకెళ్ళి దిగొచ్చింది ఆ ఎంపీ స్థానం. దాంట్లో ఇంకెవరు గెలిచే ఛాన్సే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. సో, ఇట్లా 17 సీట్లలో మీరు కాన్సంట్రేషన్ చేస్తే డెఫినెట్‌గా మీరు చెప్పాలనుకుంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే డెఫినెట్‌గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఇది ఈరోజు ఈ టాపిక్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.